రాజమహేంద్రవరం సహా పలు ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. రాజమహేంద్రవరం, ప్రకాష్ నగర్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీ చేసిన మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారి నుంచి సుమారు 20 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. సోదరీమణుల అనుబంధాన్ని చాటి చెప్పే రక్షాబంధన్ వేడుకలను ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, యువతులు తమ సోదరులకు ఉత్సాహంగా రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్ని చోట్ల సామూహిక రక్షాబంధన్ కార్యక్రమాలు జరిగాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాజమహేంద్రవరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలతో పాటు వీధి వీధిన రాఖీల దుకాణాలు వెలిశాయి. స్వీట్లు, చాక్లెట్లకు గిరాకీ ఏర్పడింది. దీంతో మిఠాయి దుకాణాలు, బేకరీలు, రాఖీ షాపులు కొనుగోలుదారులతో కళగా కనిపించాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తూర్పుగోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ నుంచి వై జంక్షన్ వరకు గిరిజనులు ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ చినరాముడు, ఇతర అధికారులు విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా ఆదివాసీ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. గిరిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవనశైలి ఆదివాసుల సొంతమని కొనియాడారు. అవినీతిలో దేశానికి మోడల్గా నిలిచిన మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ త్వరలోనే అరెస్ట్ అవుతారని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి మూలారెడ్డి జోస్యం చెప్పారు. నిన్న సాయంత్రం రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పరామర్శల పేరుతో దండయాత్రలు చేస్తున్నారన్నారు. జగన్ 1 పాలనలోనే ప్రజలను పట్టించుకోలేదని, ఇక రెండవసారి జగన్ అధికారంలోకి వస్తే విధ్వంసమే అని ధ్వజమెత్తారు. లిక్కర్ కుంభకోణంలో మూలాలు కదలడంతో తాను జైలుకు వెళ్లడం ఖాయమని, ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టకుండా ఉండాలన్న దురుద్దేశంతో జగన్ ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో తిరంగా ర్యాలీలు, 15వ తేదీన పెద్ద ఎత్తున జెండాలు ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టిక్కి నాగేంద్ర, బీజేపీ పూర్వాధ్యక్షులు బొమ్మల దత్తు, బీజేపీ నాయకులు రంగల గోపి శ్రీనివాస్, యానాపు యేసు, కొరగంటి సతీష్, బోరా రామచంద్రరావు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆనంద్ కళాకేంద్రంలో మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని బీజేపీ జిల్లా కల్చరల్ కన్వీనర్ చింతపల్లి సతీష్తో పాటు పలువురు కళాకారులు రామకృష్ణారెడ్డికి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని నివారించేందుకు రైల్వే శాఖ కొత్త పథకాన్ని ప్రకటించారు. రాకపోకలకు ఒకేసారి రైలులో రిజర్వేషన్ చేయించుకున్న వారికి 20% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రయాణానికి టికెట్ అక్టోబర్ 13 నుంచి 26 అక్టోబర్ వరకు, తిరుగు ప్రయాణానికి నవంబర్ 15 నుండి 2025 డిసెంబర్ 1 మధ్య టికెట్లు బుక్ చేసుకున్న వారికే 20% రాయితీ లభిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ పథకం కింద టికెట్లు రద్దు చేసుకుంటే సొమ్ము తిరిగి చెల్లించే అవకాశం ఉండదు. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం. ప్రభుత్వ సంక్షేమానికి తోడుగా దత్తత కుటుంబాల్లో నైపుణ్యాలు పెంచాలని సూచన. భీమవరం మావుళ్లమ్మకి 108 గ్రాముల బంగారు పుష్పాలను ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించిన భక్తులు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా 9 లక్షల గాజులతో అమ్మవారికి అలంకరణ. భీమవరంలో గ్రీన్ ఎకో ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. పర్యావరణం కాలుష్యం కాకుండా ఈ బైకులు ఎంతో ఉపకరిస్తాయని వెల్లడి. ఓటమి భయంతోనే పులివెందులలో టీడీపీ అరాచకానికి పాల్పడుతుంది. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. సంపాదనతో లభించని అసలైన సంతృప్తి సమాజానికి సాయం చేసినప్పుడే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని అడిగానని, ఇప్పుడు పెట్టుబడులతో పాటు పేదలకు అండగా నిలవాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో P4 కార్యక్రమంపై పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శులుగా మారి పేద కుటుంబాల అభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. మాటలతో కాకుండా చేతల్లో చేసి చూపించాలనే ఉద్దేశంతో తాను స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎలువేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి తలపెట్టిన లక్ష గాజులతో అలంకరణకు భక్తుల నుండి విశేష స్పందన లభించింది. భక్తులు ప్రవాహంలో వచ్చి సమర్పించిన సుమారు 9 లక్షల పైచిలుకు గాజులతో అలంకరణ నిర్వహించారు. వేలాది మంది భక్తులు సమర్పించిన గాజులతో ఈ అలంకారం చేశామని, అత్యంత విశేషంగా అలంకరణ చేసిన మహాలక్ష్మి అమ్మవారిని భక్తుల దర్శనం కోసం ఆలయ మండపంలో ఉంచామని ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలియజేశారు. అనంతరం కొంతమంది అజ్ఞాత భక్తులు అమ్మవారికి సుమారు 11 లక్షల విలువ చేసే 108 బంగారు పుష్పాలను స్థానిక ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులవర్తి రామాంజనేయుల చేతుల మీదుగా అందజేశారు. దాతల పేరిట ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నాగేష్ శేషవస్త్రం ప్రసాదాలు అందించారు. అనంతరం స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం జరిగింది. విశేషంగా చేపట్టిన అలంకరణ చూసి తన్మయం చెందామని పలువురు భక్తులు వ్యాఖ్యానించారు. మన గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళ అమ్మవారికి సిహెచ్ రవికిరణ్ గారు బంగారు పుష్పాలు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు పుష్పాలు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో డాక్టర్ గారు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో వారి సుఖ సంతోషాలతో వారి కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదాలు వాళ్ళకి కావాలని చెప్పి కోరుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతము శ్రావణ శుక్రవారం సందర్భంగా మన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు గారి ద్వారా ఆయన చేతుల మీదుగా మన గ్రామ దేవత మావులమ్మ గారికి బంగారు పుష్పాలు సమర్పించుకోవడం నాకు చాలా ఆనందంగా వేసింది. అమ్మగారి ఆశీర్వాదాలు అందరికీ మన భీమవరం చుట్టుపక్కల వాళ్ళందరికీ కలగాలని ప్రార్థించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆలయ ట్రస్ట్ సభ్యులకి, మన ఎమ్మెల్యే గారికి, పుర ప్రజలకి నా నమస్కారం, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీన్ని నాకు ఎంతో ప్రోత్సహించిన ఆలయ అర్చకులు చిన్న గారికి నేను చాలా కృతజ్ఞతలు.
ఈవేళ 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారు అందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించే మాత, అలాగే అష్టైశ్వర్యాలను ప్రసాదించే తల్లి, అలాగే సంతానం వృద్ధి చేసే తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణ శ్రీ మావులమ్మ వారికి ఈ 3వ శుక్రవారం రోజున శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు ఉంటుంది. అమ్మవారు అలంకరణలో ఉంటారు. తర్వాత సోమవారం నుంచి ఈ గాజుల ప్రసాదంగా అందరికి కూడా పంచడం జరుగుతుంది. 4వ శుక్రవారం ఆగస్టు 15వ తారీఖు, అలాగే 5వ శుక్రవారం ఆగస్టు 22వ తారీఖున అమ్మవారి సన్నిధిలో అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపై పాత్రను కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన ప్రముఖ ఇలవేల పారాధ్యం శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన త్రిశక్తి స్వరూపిణి అమ్మవారు. అమ్మవారు 3 కాలాల్లో ముగ్గురు అమ్మవారిని పూజించుకునే ఏకైక విశిష్టమైన అమ్మవారు. ఈ శ్రావణ మాసం సందర్భంగా మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ కలగాలనే ఉద్దేశంతో అందరి భాగస్వామితో గాజులు అలంకరణ పెట్టడం జరిగింది. 1,00,000 గాజుల అలంకరణ అనుకుంటే ఒక ప్రవాహంలాగా సుమారు 9 లక్షల పైచీల గాజులు అమ్మవారు భక్తులు సమర్పించారు. అలాగే ఇవాళ భక్తులు కుటుంబం 108 బంగారు పుష్పాలు, 11 లక్షల విలువైన బంగారు పుష్పాలు సమర్పించారు అమ్మవారికి. అమ్మాయి గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగాను స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ఉన్నది. భక్తులకి అది ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అలాగే అమ్మవారికి ఉత్సవమూర్తిని కూడా అందంగా అలంకరించి భక్తులు తన్మయతం చెందడానికి అనుగుణంగా దాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఊర్లో మన గౌరవ శాసనసభ్యులు వారు, పులపతి రామాంజనేయులు వారు, అలాగే పట్టణ పెద్దలు, భక్తులు, మా సిబ్బంది, మా అర్చకులు అందరి సహకారంతో అందరూ బాగుండాలని, అందరూ బాగుంటే మనం బాగుంటుంది. దీంతో వాళ్ళు విశేష కార్యక్రమం మీ అందరి సహకారంతో చేయడం జరుగుతుంది. అందరికి సౌరశుభాలు కలగాలని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, మావుళ్ళమ్మవారిని ఈ సందర్భంలో రానున్న కాలంలో పెట్రోల్తో నడిచే బైకుల కన్నా పర్యావరణ కాలుష్యం కాకుండా ఉండే ఎలక్ట్రికల్ బ్యాటరీ బైకులు ఎంతో ఉపకరిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విస్సాకోడేరు రోడ్ లో గ్రీన్ ఎకో ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను శుక్రవారం ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. ఎలక్ట్రికల్ బైకులు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని, కాలుష్యాన్ని తగ్గిస్తుందని అన్నారు. షోరూమ్ నిర్వాహకులు వేండ్ర బాల, వై శ్రావణి మాట్లాడుతూ గ్రీన్ ఎకో ఎలక్ట్రికల్ బైకుల షోరూమ్ లో ₹1,00,000కే K3 ఎలక్ట్రికల్ బైకులను అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎలక్ట్రికల్ బైకులను ఎమ్మెల్యే అంజుబాబు పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. మన భీమవరం పట్టణంలో గ్రీన్ ఈకో ఈవీ ఎలక్ట్రికల్ స్కూటర్స్ కేవలం ₹1,00,000కి 3 బైకులు, అంటే ఒక్కో బైకు ₹35,000 ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కాలుష్య నివారణ తగ్గుతుంది. ఎలక్ట్రికల్ బైక్ వల్ల కాలుష్యం ఉండదు, పెట్రోలు ఇబ్బంది ఉండదు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా, చదువుకునే విద్యార్థులకి మరింత అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరకి ₹35,000కి బైక్ ఇచ్చి ఏర్పాటు చేశారు. దీనివల్ల మన భీమవరం నియోజకవర్గ ప్రాంత వాసులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ఈ బండి చాలా ఉపయోగపడుతుంది. పొల్యూషన్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించాలని చెప్పి కోరుతున్నాం. 3 బళ్ళు అండి ఎలక్ట్రికల్ స్కూటర్స్. ఇది GST ఉంటుందండి. 35,000కి ఒక ఎలక్ట్రికల్ బైకులు వస్తుంది. బ్యాటరీ ఎక్స్ట్రా వేసుకుంటే మీకు 60 మైలేజ్, 80 మైలేజ్ దీనికి వేరియంట్స్ ఉన్నాయి. వచ్చి విజిట్ చేయండి. 1,00,000కి 3 వెహికల్స్ అండి. అయితే మనకు వచ్చి ఇందులో మనకి 40 to 50 రేంజ్ వస్తాయి. 1 year వారంటీ ఉంటుంది, సర్వీస్ కూడా ఉంటుంది. మీకు ఇదే బండి మైలేజ్ పెరగాలనుకుంటే 60 మైలేజ్, 60 to 70 కూడా తీసుకోవచ్చు. దీన్ని బట్టి కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి. 1,00,000కి 3 వెహికల్స్ అంటే GST వచ్చేటప్పటికి మనకి 5% ఉందండి. 1,05,000 బండి వచ్చి 35,000 అవుతుందండి ఒక్కొక్క బండి.
కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకానికి పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 14 నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం కనిపిస్తుందని అన్నారు. ప్రజల విశ్వాసానికి దూరం అవడం వల్లే పోలీసుల సాయంతో ఉప ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజాడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోండాలను ఉసిగొల్పడం, పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి వైసీపీని నిలువరించాలని కళ్ళు కంటున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేష్ చెప్పినట్లు చేస్తూ వైసీపీ నేతలపై కేసులు బనాయిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతిథులు కారన్న విషయం మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక, చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి, ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జడ్పీటీసీ, దురదృష్టవశాత్తు ఆ జడ్పీటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు. ఇంకెంత ఉంది? 12 మాసాలు ఉంది. ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి, డబ్బు ఖర్చు పెట్టన్నా గెలవాలి, అధికార దుర్వినియోగం చేసి గెలవాలి, లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్లయితే కొండెపి అనే జడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి. ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జడ్పీటీసీని కైవసం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు. నిన్నైతే దారుణమైన సంఘటన, దాడి చేశారు. దాడి చేసి మా ఎమ్మెల్సీని, అదేవిధంగా వేల్పుల రాము అని ఆయన, అదేవిధంగా రమేష్ యాదవ్, వీళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు. అదృష్టవశాత్తు బయటపడ్డారు. పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో సహా వాళ్ళని అని ఒక భయభ్రాంతులకు గురి చేసి మొత్తం టోటల్గా పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకోవాలి బలవంతం చేసి అనేటువంటి భావనతో నిస్సిగ్గుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక పోలీసు వారైతే చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగుదేశం పార్టీ రవడీలుగా వ్యవహరించేటటువంటి పరిస్థితి. మా వాళ్ళ మీద దాడి జరుగుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు. దాడి జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వేల్పుల రాము మీద, రామలింగారెడ్డి మీద SC/ST కేసు పెట్టారండి. నిన్న చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు. అంటే మమ్మల్ని కొట్టిన తర్వాత మా మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేస్తున్నది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్తా. నేను ఒక డిఎస్పీ గారు నేను కూడా చూసా. సతీష్ రెడ్డి గారు వెళ్ళి అడుగుతా ఉన్నాడు, ఏమండి మీరు దీని మీద యాక్షన్ తీసుకోరా అని. సతీష్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ గారు వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడని నాకు అర్థం కాలేదు. మేము యాక్షన్ తీసుకుంటామండి, FIR ప్రకారం చేస్తామని అనొచ్చు కదా. ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా కూడా మెరుగైన శాంతి భద్రతలు ఇస్తాం. ఆ మాట ఏంటి? ఇంతకు ముందు ప్రభుత్వ సంగతి మీకెందుకు అంటే, ఆర్ యూ పొలిటీషియన్? డిఎస్పీ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ పొలిటీషియన్. అంతకుముందు ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు మెరుగైనటువంటి లా అండ్ ఆర్డర్ను మేము మెయింటైన్ చేస్తామని పొలిటికల్ మాటలు మాట్లాడే స్థాయికి కాకి బట్టలు వేసుకున్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు దిగజారిపోయారని నేను ఇక్కడ ప్రశ్నించదలుచుకున్నా. అంతేకాదు, కోయా ప్రవీణ్ కర్నూలు DIG గారు ఆయన ఏం మాట్లాడతాడండి? పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటి అని అంటాడు. ఎన్నికల్లో మా నాయకులు పక్క గ్రామం వెళ్ళి ప్రచారం చేస్తే, అక్కడ గొడవ జరిగితే, అక్కడ మా వాళ్ళ మీద కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే మా వాళ్ళు అన్నాడు పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటని. నాకు అర్థం కాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తే తప్పెలా అవుతుందని అడుగుతా ఉన్నా. హూ ఆర్ యూ టు క్వశ్చన్ దట్? అక్కడ రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ద్వారకా తిరుమల ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు
వేద మంత్రోచ్చారణ నడుమ అంకురార్పణ కార్యక్రమానికి ఆలయ యాగశాలలో జరిపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్చకులు ఆలయ యాగశాల వద్ద శ్రీవారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి అలంకరించారు. ఆలయ ఆవరణకు పుట్టమనను తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలికల్లో ఉంచారు. అక్కడ పవిత్రాలను ఉంచి పూజ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్చారణ నడుమ నవధాన్యాలను పాలికల్లో పోశారు. అంకురార్పణ ముగిసిన అనంతరం మండపారాధన నిర్వహించారు. కడప జిల్లాలో 9 ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన 2 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 66 లక్షలు విలువ చేసే 1/2 కిలో బంగారు ఆభరణాలు, 10 కేజీల వెండి, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. బద్వేలకు చెందిన గుమ్మల వెంకట సుబ్బయ్య, నూతి వెంకట సుబ్బయ్యలపై గతంలో 28 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు, 38 దొంగతనం కేసులు నమోదయ్యాయి. వీరిద్దరూ పీడీ యాక్ట్ పై జైలుకు వెళ్లారు. అయినప్పటికీ చోరీలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరూ నగల దుకాణంలో దొంగతనం చేశారు. ఈ మేరకు వీరిపై జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వీరిద్దరిని బద్వేల్లో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ముఖ్యమైనటువంటి దొంగల బ్యాచ్ని పట్టుకోవడం జరిగింది. ఈ దొంగతనాలు చేసినటువంటి ఇద్దరిని రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళ ఇద్దరి దగ్గర దాదాపు 1/2 కిలో బంగారు, అదేవిధంగా 10 కిలోల వరకు వెండిని రికవరీ చేయడం జరిగింది. మన జిల్లాలో 13 అఫెన్సుల్లో వీళ్ళు పాల్గొన్నారు. 13 దొంగతనాల్లో పాల్గొన్నాడు. బద్వేలు, మైదుకూరు, బీకోడూరు, కలశపాడు ఇలాంటి ప్లేసెస్లో వీళ్ళు 13 అఫెన్సులు చేశారు. బంగారు నగల దుకాణాన్ని కూడా వీరు కొల్లగొట్టారు గత సంవత్సరం. దాంట్లో దాదాపుగా 9 కిలోల వెండిని, 200 గ్రాముల బంగారుని వీళ్ళు కొల్లగొట్టడం జరిగింది. వీళ్ళిద్దరి గురించిన వివరాలను మనం పరిశీలిస్తే, గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అనే అతను అట్లూరు మండలం చలంగారిపల్లి గ్రామం, నూతి వెంకట సుబ్బయ్య అనే అతను బద్వేలు టౌన్ గౌరీశంకర్ నగర్. వీళ్ళిద్దరూ కూడా అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఈ దొంగతనాలు చేయడంలో వీరు ఆరితేరినటువంటి వాళ్ళు. దీంట్లో గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య మీద ఇప్పటికే దాదాపుగా 33 కేసులు ఉన్నాయి. చాలా వరకు రెడ్ శాండిల్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. 5 జిల్లాల్లో 6 జిల్లాల్లో ఇతను చాలా వరకు దొంగతనాలు చేశారు. చాలాసార్లు దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే మళ్ళా చేయడం అనేటటువంటిది ఆనవాయితీగా ఉంటుంది. దాంట్లో భాగంగా మైదుకూరు డిఎస్పి, అదేవిధంగా బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టరు, కన్సర్న్ ఎస్ఐలు అందరూ కూడా ఇతన్ని వల్లపన్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్ద మొత్తంలో రికవరీ, దాదాపు 60 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలని రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతని వద్ద ఒక SBBL వెపన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది అతను వేటకు వాడుతూ ఉంటాడు. అనాథరైజ్డ్గా కంట్రీ మేడ్ వెపను పాతకాలం నుంచి ఉంది, బట్ దీన్ని అనాథరైజ్డ్గా వాడుతూ ఉంటాడు. దాంట్లో భాగంగా ఇతన్ని మనము సీజ్ చేయడం జరిగింది. 4 రెడ్ శాండల్ లాక్స్ కూడా ఇతని ఆధీనంలో రికవరీ చేయడం జరిగింది. ఒక బొలెరో వెహికల్లో బొలెరో వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక బైక్ని కూడా మనము సీజ్ చేసాము. ఒక నాటు తుపాకీని కూడా సీజ్ చేసాము. ఈ రెడ్ శాండల్లో కూడా ఇతను పేరు మోసినటువంటి ముద్దాయి. ఇతని మీద చాలా వరకు కేసులు ఉన్నాయి. ఇతని మీద పీడీ యాక్ట్ కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది. దీంట్లో మనకు మంచి ప్రతిభ కనబరిచినటువంటి SDPO మైదుకూరు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా బద్వేలు రూరల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, మైదుకూరు అర్బన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, వాళ్ళ ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అందరికీ కూడా ప్రశంసించడం జరుగుతుంది. ప్రశంసా పత్రాలు కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది.
తాజాగా జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి 9 సీట్లు గెలిచి మరోసారి ప్రజల విశ్వాసం చూరగొన్నామని విశాఖ 39వ వార్డు కార్పొరేటర్ మాజీ ఆంధ్ర రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ మహమ్మద్ సాదిక్ అన్నారు. జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన సీట్లలో 9 గెలుచుకుందని, 1 సీటు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటలు చూస్తే ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, అలాగే జరిగిన పరిస్థితిని తప్పుగా చిత్రీకరించిన ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ లో పాల్గొనడం వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడా కనబడలేదు కానీ కేవలం ఇటీవల మేయర్ గా ఎన్నికైన పీలా శ్రీనివాస్ ప్రవర్తన నచ్చక కొంతమంది కార్పొరేటర్లు తమ అసంతృప్తిని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వ్యక్తం చేసే చర్యగా చూడాలన్నారు. ఇది పూర్తిగా మేయర్ కు వ్యతిరేకమైన ఓటుగా మాత్రమే చూడాలి గాని వైసీపీ నేతలు మాట్లాడుతున్నట్లు కూటమి ప్రభుత్వ పనితీరు లేదా విధానాలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఇది కూటమికి వ్యతిరేకం, కూటమికి చెంపు పెట్టు అన్నట్టు ఏదో వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. క్రాస్ ఓటింగ్ సుమారు 22 మంది కూటమిలో ఉన్న కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ వేశారని చెప్పేసి నిన్న ఈ కౌంటింగ్లో తెలిసింది. అయితే మీడియా ద్వారా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే ఇది పూర్తిగా జీవీఎంసీ మేయర్కి వ్యతిరేకమైన ఓటు తప్ప ఏమాత్రం కూటమికి వ్యతిరేకమైన ఓటు కాదు. చాలామంది కార్పొరేటర్స్ ప్రస్తుతం ఉన్న నూతనంగా మేయర్ బాధ్యతలు తీసుకున్న పీలా శ్రీనివాస్ గారి మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇది వాస్తవం. ఏదైతే ఈ వ్యతిరేకత అది కేవలం జీవీఎంసీకి మాత్రమే పరిమితం. చాలామంది కార్పొరేటర్స్తో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా భూస్థాపం అయిపోయి కనీసం ఎవరు కూడా ప్రజలు కూడా వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు. కానీ ఈరోజు ఏదైతే జీవీఎంసీ మేయర్గా ఎన్నికైన పీలా శ్రీనివాస్ గారు మేయర్ అయ్యే ముందు తర్వాత చాలా వ్యత్యాసం ఉందని కార్పొరేటర్లు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. ఏదో రూపంగా వాళ్ళ తాలూకా వ్యతిరేకత చూపించాలని చెప్పేసి ఈ విధంగా ఎన్నికలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా ఒక లోకల్ సబ్జెక్ట్. జీవీఎంసీలో జరుగుతున్న పరిణామాలు, జీవీఎంసీ మేయర్ కార్పొరేటర్లతో సమన్వయ లోపం, ఈ కారణాల వల్ల ఈ యొక్క స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. అంతేగాని ఏమాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. అలాగే ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా సంకలు గుద్దుకుంటున్నారు ఏదో కూటమి మీద విజయం అని చెప్పేసి, అది పూర్తిగా అవాస్తవం. ఇది మా ఇంటర్నల్ మ్యాటర్. ఖచ్చితంగా ఎవరెవరు అసలు క్రాస్ ఓటింగ్ వేశారు, ఏంటి వాళ్ళ సమస్యలు ఏంటి అని పార్టీ అధిష్టానాన్ని తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ సమస్య ఉందో దాన్ని పరిష్కరించి దాన్ని ఏదైతే కార్పొరేటర్స్ మేయర్ మధ్యలో సమన్వయ లోపం ఉందో అది పార్టీ హైకమాండ్ చొరవ తీసుకొని ఖచ్చితంగా దీన్ని పరిష్కరిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా బలంగా ముందుకెళ్తామని చెప్పేసి మీడియాకు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం. ప్రభుత్వ సంక్షేమానికి తోడుగా దత్తత కుటుంబాల్లో నైపుణ్యాలు పెంచాలని సూచన. భీమవరం మావుళ్లమ్మకి 108 గ్రాముల బంగారు పుష్పాలను ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించిన భక్తులు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా 9 లక్షల గాజులతో అమ్మవారికి అలంకరణ. భీమవరంలో గ్రీన్ ఎకో ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. పర్యావరణం కాలుష్యం కాకుండా ఈ బైకులు ఎంతో ఉపకరిస్తాయని వెల్లడి. ఓటమి భయంతోనే పులివెందులలో టీడీపీ అరాచకానికి పాల్పడుతుంది. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. సమాప్తం. నమస్కారం.